ప్రైజ్లా అందరికీ దేవుని నామములో వందనములు. మరి ఆరాధన ఎలా చేయాలో రూతు గ్రంథం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుని అందరం ఆరాధించాం. అందరూ బట్టి మరోసారి ప్రభువుకు వందనములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముందున్న పనులను మనము తీసుకునే ముందు మరి యుద్ధమైన రీతిలో పనులను మనం తాకాలి. కాబట్టి మనలో మనం పరీక్షించుకొని ఏ రీతిగా మనలో మనం సరిచేసుకొని పనులను మనం తాకాలో కొన్ని విషయాలు మనం చూసుకొని మనము పనులోకి ప్రవేశిస్తాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మన పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం చేతపట్టుకొని బైబిల్ పల్లె మనం పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మరి మనం వాక్యాలకు వెళ్ళే ముందు ఈనాటి అంశం దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అన్న దాని మీద మరి దేవుని ప్రేమ ఉంది, మనస్సుల ప్రేమ ఉంది. మరి మనస్సుల ప్రేమ ఎంత అంటే మనం ఈజీగా చెప్పగలం. అవకాశం బట్టి, అనుకూలమని బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మన ప్రేమ ఎంత ఉంది. ఒక వ్యక్తి మీద మన ప్రేమ ఎంత ఉందంటే ఆ వ్యక్తి మనకు అనుకూలంగా ఉన్నంత వరకు, ఆ వ్యక్తి మనల్ని గౌరవించే వరకు, లేదా ఆ వ్యక్తి ద్వారా మనము లబ్ధి పొందేంత వరకు మాత్రమే మన ప్రేమను మనం చూపిస్తూ ఉంటాము. అదే దేవుని ప్రేమ ఎంత అంటే ఎంత అని చెప్పగలము? ఎంత అని చెప్పగలమా? ఎంత అని కూడా చెప్పలేము. చెప్పే వస్తుంది మనకు కాదనమాట. దేవుని ప్రేమ ఎంత అంటే అది అనంతం, అంతం కానిది. ఇంత అని చెప్పలేము. ఎందుకంటే ఈరోజు మనము ఇలా మందిరాల్లో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని వింటున్నాము, ఆయన యొక్క రచనలో ఉంటున్నామంటే కేవలం ఆయన కృప, ఆయనలో ఉన్న పరిపూర్ణమైన ప్రేమే. కాబట్టి ఆయన ప్రేమ ఎంత అని అడిగితే ఎంత చెప్పలేము. ఆయన ప్రేమ ఎంతో ఎంతో ఎంతో. అయితే మరి ఆయన ప్రేమ అంతా మనము ఇక్కడ మనం మాట్లాడటం మనకి సాధ్యం కాదు. కానీ ఆయన ప్రేమలో కొన్ని మాత్రమే, ఆయన ప్రేమలో కొన్ని విషయాలు మనము మాట్లాడుకొని ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ప్రేమను బట్టి మన ప్రేమ ఎలాగుందో ఒకసారి మనం సరి చేసుకుంటూ ఆయన ప్రేమను మనం ఆ భారంగా తీసుకుంటూ మనము ఆయన మనకు అప్పగించిన ఆ బలను మనము సాధ్యపడిగా మన వాక్యాన్ని చూసుకున్నాం. చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయం మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. మరోసరమా, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. సరే, దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఒక విషయాన్ని మనం జనరల్ తీసుకుందాం. ఒక గడియాన్ని మనం తీసుకొని టైం ఎంత అని అడగడం కాదు, ఆ టైం వివరించేది గడియార. దాన్ని పట్టుకొని టైం ఎంత అని అడగడం అది కాదు. కాబట్టి అసలు ప్రేమ అంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఏ సమయంలో ఎప్పుడైనా సరే దేవుడు గొప్పవాడే, మంచివాడే. అలాగే దేవుడు అంటే ఎవరు? ప్రేమ.
ప్రేమ అంటే దేవుడు. అందుకనే అంటుంటారు, నీలో ప్రేమ ఉందా లేదా, నీలో ప్రేమను బట్టే దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడా లేదా, లేదా దేవుని నువ్వు ఎదిగి ఉన్నావా లేదని ఆ సూచనలు ఆ ప్రేమ బట్టి మనకు తెలుస్తుందన్నమాట. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, తను మాట్లాడే రీతిని బట్టి దేవునికి కనపరచవారిగా ఉంటారు. మనం దేవుడు ఎలా ఉంటాడు, దేవుడిని ఎప్పుడు ఏ నరుడు చూడలేదు, దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు. అయితే దేవుడు మనం ఎలా చూపించాలంటే ఆయన యొక్క క్రియలు మన జీవితాల్లో చూపించాలి. ఉదాహరణకి మనం ఒకరికి ఆపదలో సహాయం చేసాం అనుకోండి, ఒక 10,000 రూపాయలు ఇచ్చామనుకోండి, ఊహించిన విధంగా ఆయన మనల్ని చూసి ఏమంటాడు, మనిషిగా భావించాడు. మన అంటే ఏ వ్యక్తి అయితే 10,000 రూపాయలకి ఇచ్చాడో ఆ వ్యక్తి నాకు దేవుడితో సమానం. ఇంకా అంటాడు, దేవుడు ఎక్కువ కూడా భావిస్తాడు. కారణం ఏంటంటే దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఆ వ్యక్తిని బట్టి తను పొందే సహాయం బట్టి ఆ వ్యక్తిని ఏమని కొనియాడుతుంటే ఈయన నాకు దేవుడు. ఇంకొంతమంది వ్యాపారాలకు చేసే వాళ్ళు చూస్తే వారు ఏం చేస్తారంటే కస్టమర్లు మన దేవుళ్ళు అంటారు. ఎందుకు అలా అంటారు అంటే కస్టమర్లు దేవుళ్ళు అంటే కాదు, కానీ ఈరోజు కస్టమర్లు వారు వ్యాపారాన్ని అభివృద్ధి పరిస్థితి తప్పు కానీ వారు వ్యాపారం దేవుడు కాదు. కాబట్టి ఆ కస్టమర్లను దేవుళ్ళగా భావిస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే మనకి సహాయంగా ఉంటున్నారో, ఎవరైతే ఆపదలు మనం ఆదుకుంటున్నారో వారందరినీ కూడా ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే దేవుళ్ళుగా గుర్తించి దేవుళ్ళుగా పరిగణిస్తూ ఉంటారు. నిజానికైతే వారు దేవుళ్ళ కారు, దేవుడు ఒకడే. దేవుడికున్న మధ్యవర్తికి అవునంటనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి దేవుడు అంటే ఎవరంటే ప్రేమ స్వరూపి. మరి దేవుడు ప్రేమ స్వరూపి కదా, దేవుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు హత్యలు, అత్యాచారాలు, అబద్ధాలు, దొంగతనాలు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రేమ లేని చేత. అంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు కదా, మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రేమ లేని చేత. అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, వీధిలో ప్రతి చోట కూడా తగాదాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ప్రేమ లేని చేత. నిజంగా నీలో ప్రేమ ఉంటే అంటే దేవుడు నీలో ఉంటే నువ్వు క్షమించగలవు. యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటి నేను పలికిన మాట ఏంటంటే, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరువులు కనుక వీరిని క్షమించండి. సిలువలో పలికిన మొట్టమొదటి మాట. మనం ఆ రీతిగా పలుకోగలమా? మన పట్ల ఎంతో మంది అఘాయిత్యం చేస్తుంటారు, అబద్ధపు సాక్ష్యం చెప్తుంటారు, మన నాశనం వరకు కోరుకుంటారు, మనల్ని హింసిస్తుంటారు. కానీ వారు ఎప్పుడైనా మనం చెప్పగలుగుతున్నామా? వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించండి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నమాట. అయితే ఎందుకు అలా జరుగుతుందంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నమాట. ఆ ప్రేమ ఎగ్జాంపుల్, ఒక పదార్థం మనం తినాలనుకున్నప్పుడు అది వేడిగా ఉంటే ఆ రుచి వేరు, అది చల్లదైతే రుచి మారిపోతుంది అన్నమాట. అలాగే ఎప్పుడైతే మనలో ఆ యొక్క దేవుని ప్రేమ ఉంటుందో అనేకులు మనం ప్రేమించగలుగుతామో, దేవుని యొక్క ప్రేమని మనలో మనం చూపించగలుగుతాము. ఎప్పుడైతే ఆ ప్రేమ చల్లారిపోతుందో, ఎప్పుడైతే ఆ ప్రేమను మనం రుచి చూడని వారిగా ఉంటామో అప్పుడు ఇలాంటి హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు రకరకాలు పెరిగిపోతుంటాయి అన్నమాట. ఇవన్నీ జరగకూడదని ఆయన పిల్లలుగా మనం గుర్తుండేలాగా, ఆయన మనం ఎరిగేవాడుగా, ఎవరైతే తన నామాన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలుగా అధికారం దేవుడిస్తున్నాడు కదా. అటువంటి అధికారం మనం కలిగి ఉండాలనే దేవుడు నిరంతరం కూడా తండ్రి కుడిపాసలను కూర్చుంటూ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం కూడా అటువంటి స్థితిలో ఆయన పిల్లల మేరకు ఆయన స్వభావం కూడా మనలో ఉండాలి. ఆయన ఏదైతే ఈ భూమి పైన ఏదైతే ఆయన బోధన చేసి వెళ్ళాడో, ఏదైతే మనకి అప్పగించాడో దాన్ని మనం కొనసాగిస్తూ అనేకులు శిష్యులుగా చేయమని ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి అందులో మనం కూడా పాలి భగస్తులు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.
అయితే దేవుడు కొన్ని ప్రేమలు అంటే చెప్పాను కదా, దేవుని ప్రేమ ఎంతైనా చెప్పలేము, అది అనంతము. అయితే ఆయన చూపించిన ప్రేమలు కొన్ని మాటలు మనం చూసుకొని మనము వాళ్ళకి చేయగలుగుతాం. ఒకసారి మరోసారి చదువుకున్నాం చూడండి. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. దేవుడు ప్రేమ స్వరూపి, సహాయకుడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరాధనలో నడిపించారు ప్రభా. వృద్ధి యొక్క జీవితాన్ని మాకు కనబడి ప్రభా, ఆ రీతిగా కూడా మా జీవితాలు మార్చుకున్నట్టుకు మీరు సహాయపడ్డారు ప్రభా. ఇదిగోనైనా మా ముందు మీ బలను బట్టి ఉన్నారు. దాన్ని తాకే ముందు ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా సరి చేసుకొని వాళ్ళు మరి ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో దాన్నే మాకు అప్పగిస్తామని ప్రభా నిలబడి మీరు దావసం మీరు జ్ఞాపకం తీసుకున్నాను. మా ప్రభు రక్షకుడు మా కొరకు రాని యేసుక్రీస్తు నామములో వేడి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. అయితే ఆయన ప్రేమలో ఒక 3 ప్రేమలు మనం చూస్తాం. మొదటి ప్రేమ ఏంటి? మరి 1 యోహాను 4వ అధ్యాయము 1 యోహాను 4వ అధ్యాయము ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమిస్తున్నాము. ఇంతకెందుకమ్మా? ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆయనే మొదట మనం పెడితే మన చిత్తం దేవుడు నేను ప్రేమిస్తున్నాను అంటే దేవుని మాట వింటున్నాను, దేవుడి వరకు ఏదైనా చేస్తాను వచ్చేయడమేంటి. దేవుడే ఫస్ట్ ఈయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త, నీ తండ్రి. నువ్వు ఈ నేలపైన ఏ విధంగా జీవించాలో, దేవుడి కొరకు ఏ కార్యక్రమాల్లో ఉండాలో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చేట్టు మన పని. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. చాలా అంటారు దేవుడు నేను ప్రేమిస్తున్నాయ్యా, ఆయనకి నా పట్ల కనికరం లేదు, చాలా లేదు, ఏమిటి ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ బాధలు అంటే కాదు. ఆయన మనల్ని ముందు ప్రేమిస్తున్నాడు కాబట్టి తర్వాతే మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. ఇంకా చూడండి కిందకి, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతను అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమించినవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించుకోవాలని ఆజ్ఞను మనం ఆయన వాడిని పొంది ఉన్నాము. ఇక్కడ దేవుడిని ప్రేమిస్తున్నాము అని చెప్పి మన ఎదుర్కొన్న మనస్సుని మనం ప్రేమించలేనప్పుడు, వారి వారి అక్కర్తులను, వారి ఇబ్బందుల్లోనూ, వారి అనారోగ్య పరిస్థితుల్లో మనము వారిని పరామర్శించలేనప్పుడు, వారి కొరకు మనం ప్రార్థన చేయలేనప్పుడు, వారు బాగోగులు మనం కోరుకోలేనప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం అన్న మాట అది అబద్ధం అవుతుంది. నిజంగా మనం దేవుని ప్రేమించిన వారైతే కనిపించిన మన ముందున్న మన మనస్సులను, మన సహోదరులు కావచ్చు, మన బంధువులు కావచ్చు,
స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారిని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ నేల మీద మనసులు మనం ప్రేమించగలుగుతామో, వారి వరకు మనము ఉపయోగపడతాము. మనం చేసేది కూడా దేవుని కొరకే. మధ్యలో మాట్లాడతారు చూడండి, మధ్యలో అంటారు అంటే ప్రభు మరి నాకు మీరు పరలోకం ఇస్తున్నారు, మేము ఏం చేస్తామనేసి అడిగినప్పుడు మీరు నేలపైన ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిగా ఉన్న వారికి మీరు అన్నం పెట్టారు, దాహం ఉన్న వారికి మీరు నీరిచ్చారు, ఇంకా మీరు ఆపదలు ఉన్న వారికి మీరు ఆదుకున్నారు, కాబట్టి మీకు పరలోకం అంటే ఇక్కడ దీని అర్థం ఎందుకు మాట్లాడుతుందంటే, మరి ఎదుర్కొన్న మనస్సులకి మనం పరిచయం చేయలేనప్పుడు, ఎదుర్కొన్న వారికి ఉపయోగపడలేనప్పుడు, ఎదుర్కొన్న వారి ఆకలి తీర్చలేనప్పుడు, వారి అవసరంలో వారి అక్కర్తలో మనము ఉపయోగకరంగా లేనప్పుడు మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నాము లేదా దేవుని పిల్లలను చెప్పుకోవడంలో సరికాదు. కాబట్టి దేవుడు అంటే కనిపించిన నీ ఎదుర్కొన్న నీ మనసులకు నువ్వు ఎప్పుడైతే ఉపయోగకరంగా ఉంటావో, వారి అవసరాలకు తోడుగా ఉంటావో, అప్పుడే నువ్వు నాకు కుమారుడు అవుతావు, అప్పుడే నాలో ప్రేమ నీలో కనిపిస్తుందని దాని యొక్క అర్థం అన్నమాట. అయితే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే సింపుల్గా మన అందరికి తెలిసిందని ధనం, డబ్బు. డబ్బుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ మనము అంటే సమాధానంగా లేకపోవడానికి కారణం ఏంటంటే డబ్బు. డబ్బును బట్టే మన ప్రేమ పెరుగుతూ వస్తుంది, ఆ డబ్బును బట్టే మనలో ఉన్న ప్రేమ తరుగుతూ వస్తుంది అనమాట. కాబట్టి డబ్బును బట్టి ఉదాహరణకి ఒక తల్లి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు తీసుకోండి, వాళ్ళు కూడా వ్యత్యాసం వస్తుంది. చాలా ప్రేమగా ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరు బాధలు ఇంకొకరు బాధలు పంచుకుంటూ ఉంటారు, ఒకరి సంతోషాన్ని ఇంకో సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. తీరా డబ్బు సమస్య వచ్చేటప్పటికి ఎవరో తెలియనట్టుగా ఉంటారు. అన్న గురించి తమ్ముడు తప్పుగా మాట్లాడడం, తమ్ముడు గురించి అన్న తప్పుగా మాట్లాడడం, ఈ రీతిగా ఆ డబ్బు కారణం చేత దేవుని ప్రేమను అవమానపరిచిన వారిగా ఉంటారు అన్నమాట. చాలా మంది మనం చూస్తున్నాము, ఆస్తి కోసం అన్నదమ్ములు చంపుకునేవారు ఉన్నారు, రకరకాలు పడేవారు ఉన్నారు, కోర్టులకు వెళ్ళేవారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాడెవడో మనకు తెలియదని చెప్పేవారు కూడా ఉంటారు. అన్న చూసి అలా అనడం, తమ్ముడు చూసి అలా అనడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అనేకుల ప్రేమ చల్లారిపోవడం చేతే. అలా చల్లారకుండా ఆయన యొక్క ప్రేమ స్వరూపం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన ముందునే పనులు మనం తాగే ముందు ఒకసారి మనం పరీక్షించుకుందామా? మన ఎదుర్కొన్న మనస్సులని, అన్నదమ్ములని, బంధువులని, స్నేహితులని మనం ప్రేమించగలుగుతున్నామా? దేవుని యొక్క ప్రేమ నేను కాపాడిన నాలో చూపిస్తున్నానా? ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉంటామో, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ బలను మనం తాకుటకు యోగ్యులుగా మనం పరిగణించబడతాము. కాబట్టి మొదటి ప్రేమ అంటే ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము. కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించినప్పుడు మన ఎదుటి మనసులు మనం ప్రేమించలేమా? మన అన్నదమ్ములు మనం ప్రేమించలేమా? మన అక్క చెల్లెలు మనం ప్రేమించలేమా? మన కుటుంబాన్ని మనం ప్రేమించలేమా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ప్రేమించలేకపోతున్నా? కారణం డబ్బు. ఎంతో మంది కొడుకులు, కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మీద అంటే తప్పుగా మాట్లాడుతున్నారు, బాధపడుతూ వస్తున్నారు. అంతా కూడా తమ్ముడిగా పెడుతుంది, అన్నకు పెట్టలేదను, అది చెల్లి పెడుతుంది, అక్కకు పెట్టలేదను. ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే నీతిగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే పక్షపాతం చూపించే తల్లిదండ్రులు, ఇంకా కింద పక్షపాతం చూపించే తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఒకసారి మనము ఆదికాండంలో వెళ్ళినట్లయితే, ఆదికాండంలో ఒకసారి ఆదికాండం ఏసావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. అయితే ఆ తండ్రికి ఇప్పుడు ఏసావు ఏంటంటే అడవి జంతువులను వేటాడేటలో మంచి బలమైన వాడు, తెలివైన వాడు అనమాట. కాబట్టి అతను ఏం చేసేవాడు అంటే మంచి మంచి మాంసం తెచ్చి తండ్రికి తిరిగిస్తుండేవాడు.
అటువంటి ఆ మాంసం తిన్న బట్టి ఆ తండ్రికి కేవలం పెద్ద కొడుకు మీదే ప్రేమ అమితమైంది అనమాట. మరి చిన్న కుమారుడు ఉన్నాడు కదా, అయితే ఆ తల్లి చిన్న కుమారుని ప్రేమిస్తూ వచ్చేది అనమాట. అయితే ఒక దినాన చిక్కుడుకాయల కోసము తన పెద్ద కొడుకు ఏసావు తన జ్యేష్ఠత్వం అంటే మేము అమ్మకి 4 కొడుకులు, మనం 2 ఇళ్ళు పంచేటప్పుడు ఎవరో చెప్పారు పెద్ద కొడుకు కాబట్టి కాస్త అధికం ఇవ్వాలి, పెద్ద కొడుకు కాబట్టి తన విలువ అంటే చింపులు మాటలు పెట్టి వాళ్ళు ఏం చేస్తుంటే కాస్త అధికము నాకు కొంత స్థలం ఇవ్వడం జరిగింది అప్పట్లో. అది అంటే పెద్ద కొడుకుని గౌరవించటం జ్యేష్ఠత్వం. అటువంటి గౌరవాన్ని అంటే జ్యేష్ఠత్వాన్ని కేవలం కొరకు తమ్ముడు అప్పగించాడు అన్నమాట. అయితే అంటే ఇక్కడ చూడండి, తండ్రి కేవలం మాంసం తీస్తున్నాడు, రుచికరమైన మాంసం తీస్తున్నాడు అని చెప్పేసి దాని కొరకు ఏం చేశాడంటే మనం ప్రేమిస్తూ వచ్చాడు. ఇంకా కింద పోయినట్లయితే యోసేపు కూడా అందరిలో కంటే చాలా కాలం తర్వాత పుట్టినవాడని చిన్నవాడని ముద్రపడే తండ్రి తనకి నిలువుటంగి కూడా కుట్టించడం కూడా జరిగింది. అయితే తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో తెలియదు, కానీ ఆ పక్కన ఆ అన్నతమ్ములకు మాత్రము అవి చూస్తున్నప్పుడు అసూయ కలుగుతుంది, ఈర్ష వస్తుంది, ప్రేమ పోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. 4 కొడుకులు కదా, 4 సమానంగా చూడాలనే ఆలోచన నాకుంటే వారు అంటే అందరూ నా పిల్లలే, కాకపోతే ముచ్చటగా ఏదో ఇవ్వాలి తీసుకోవలస్తున్నారేమో. ఇటువంటి అపోహాల చేత ఒకరు అర్థం చేసుకున్న పరిస్థితులు ఏమవుతుందంటే ఎడబాటు వస్తుంది. తల్లిదండ్రులంటే పిల్లలకి ఇష్టం లేకపోవడం, పిల్లలైతే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం, అన్నదమ్ముల మధ్య తగాదాలు, ఇలా రకరకాల పుట్టిన కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం కదా, అనేక ప్రేమ చల్లారిపోయింది. ఈ మధ్య నేను రీసెంట్గా నేను చూస్తాను, మా బంధువులు కాదు కానీ నా సొంత మేనమామలు వారు ఎక్కడికి వెళ్ళినా ఆ అన్నదమ్ములు కలిసి వెళ్తుంటారో నేను చూస్తుంటాను. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళి చూసినా వాళ్ళు కలిసే కనిపిస్తారు, పనికి వెళ్ళినా కలిసే వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటారు. ఇప్పుడు అంటే ఊరు వాళ్ళందరూ తెలుసు ఎప్పుడు కలిసి ఉంటారని తెలుసు. కానీ ఈ మధ్య అందులో తమ్ముడు కొడుకుకి వివాహం అయితే ఆ అన్న కూడా వివాహానికి రాలేకపోయారు. ఎంత బాధకరం. అరే వివాహం మనకు పనుల్లోనూ అన్ని సమయాల్లో మీరు కలిసిమెలిసి ఉన్నారే, మరి ఈరోజు ఎందుకయ్యా తమ్ముడు కొడుకు వివాహం మీద వెళ్ళలేకపోయావు? కారణం ఏంటి? డబ్బు. ఆ డబ్బును బట్టి అన్నదమ్ముల మధ్య ఎడబాటు వచ్చింది. ఆ డబ్బును బట్టి ఒకరికొకరు ఇష్టం లేని వారిగా మారిపోయారు. కాబట్టి మనము డబ్బును చూస్తే డబ్బే మనల్ని చెడగొడుతుంది, పడగొడుతుంది, దేవునికి దూరంగా చేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే పాపములు మనల్ని ఎంచుతుంది. కాబట్టి అనేకులు ప్రేమ చల్లారిపోతుందన్న మాటను మనము కొట్టివేసి దేవుని యొక్క ప్రేమ మేము కలిగి ఉంటాము. అన్నదమ్ములుగా కలిగి ఉంటాం, దేవుని ప్రేమను చూపిస్తాము. మేము తల్లి కొడుకులు కలిగి ఉంటాం, దేవుని ప్రేమను చూపిస్తాం. మేము కుటుంబం అంతా కలిసి ఉంటాం, దేవుని ప్రేమను చూపిస్తాం. అటువంటి తీర్మానంతో మనమంతున్న బలంలో మనము జీవించేవారిగా ఉంటాము. ఇది మొదటి ప్రేమ, దేవుడు చూపించిన మొదటి ప్రేమ. అయితే రెండవది శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా 31వ అధ్యాయము 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక మీ అంతకు చూచున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది యెహోవా ఏమిటంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక నేను విడువక ఈ పట్ల నేను కృప చూపుచున్నాను. మరి మన ప్రేమ అశాశ్వతమైనదా శాశ్వతమైనదా?
కూర్చొని మనం ఆలోచన చేస్తాం. మన ప్రేమ ఎలాంటిదంటే అశాశ్వతమైనది, మోసపూరితమైనది. అనుకూలతను బట్టి ప్రేమించేది మన ప్రేమ. మన ప్రేమ ఎలా ఉంటుంది? అనుకూలం బట్టి. ఆయన మనకి ఏమిస్తున్నాడు, ఆమె మనకి ఏమిస్తుంది, వారి వల్ల మనకి ఏంటి ప్రయోజనం, దానిని బట్టి మన ప్రేమను మనము చూపిస్తూ వస్తూ ఉంటాము. ఇది నిజమైన ప్రేమ కాదు. అందుకే అనేకుల ప్రేమ చల్లారిపోతుందని చెప్తున్నారు. కానీ మన ప్రేమ ఎలా ఉండాలంటే దేవుడు మన పట్ల చూపించిన శాశ్వతమైన ప్రేమను మనము కూడా ఇతరుల పట్ల, దేవుని యొక్క పిల్లలైన మనం కూడా శాశ్వతమైన ప్రేమను మనము కలిగి ఉండాలి. చూడండి ఒకసారి 1 కొరింథీయులు 13 కూడా మాట్లాడుతుంది. 1 కొరింథీయులు 13 అధ్యాయం. 13 అధ్యాయము 4. అంటే ప్రేమ ఎలాంటిది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, ప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, నీతి విషయమే సంతోషపడగా సత్యముందు సంతోషించను, అన్నిటికీ తాళుగను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండను. ప్రేమ ఎలాంటిదంటే శాశ్వత కాలం ఉండను. చూడండి, దీర్ఘకాలం అంటే మనము పుట్టిన మొదలుకొని మరణించేంత వరకు కూడాను ఒకేలాగే ఉంటుంది. దాన్ని ప్రేమ అంటారు. అంతేకాదు, దయ చూపిస్తుంది. ఇంకా ప్రేమ మత్సరపడదు. ఇంకా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. మత్సరపడడం అంటే అసూయపడడం కానీ, గర్వించినా కానీ అది ఒకవేళ నువ్వు గర్విస్తున్నావు, నువ్వు ఇతరులకు అసూయ పడుతున్నావంటే నీకు ప్రేమ లేదు అని తెలిసిపోతుంది. నిజంగా నువ్వు ఎప్పుడైతే సాటి మనుషుల పట్ల నువ్వు జాలి కలిగి ఉంటావో, ప్రేమిస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీలో ఉన్నాడని, నీ పక్షాన ఉన్నాడని, నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నాడని మనం భావించాలి. ఇదే నిజమైన ప్రేమ అన్నమాట. ఇంకా అది ఉప్పొంగదు, అమర్యాదగా ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అంటే ప్రేమ ఎలాంటిది? ఆ ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ మనము కలిగి ఉంటాం. అయితే ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. ఈనాటి ప్రేమలో ఈ యవ్వనంలో పుట్టే ప్రేమ ఉంటుంది, డబ్బులు బట్టి పుట్టే ప్రేమ కూడా ఉంటుంది. ఈ యవ్వనంలో ప్రేమ ఎలా ఉంటుంది? చూడగానే వాడు ఆ మోహంతో తను చూడగానే తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. దేన్ని బట్టి ఇష్టం అన్నావు? ఆమె ఎవరు, ఆమె గుణం ఎలాంటిది, ఆమె ఏమి చేస్తుంది, ఏమైనా నువ్వు పరిశీలన చేసావా? లేదు. చూడగానే నువ్వంటే నాకు ఇష్టం. కారణం ఏంటంటే అందం. ఏమంటాడు అందం గురించి? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఇది తెలియదు చాలా మందికి. ఇది తెలియకే ఆ అందాన్ని చూడగానే వెంటనే ఆ లవ్యం చెప్పాడు, నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. అది నిజమైన ప్రేమ కాదు. అది మోహపు ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. తనను అనుభవించడకు, తనను సంతోషపడటకు, ఇటువంటి కార్యకలాపాల కొరకే ఉపయోగించి దానిని ప్రేమ అని పేరు పెట్టారు. ప్రేమ ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పారు. ఇక్కడ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మరి ప్రేమించుకున్న వారిలో సహనం ఉంటుందా? ప్రేమ దయ చూపిస్తుంది. మరి ఎంతమంది ప్రేమించుకొని వారు చెడిపోతున్నారే, ప్రేమించుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారే, ప్రేమించి వారి వీధుల్లో పడుతున్నారే, ప్రేమించుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారే. అది ప్రేమ కాదు. ప్రేమ అనేది ఉప్పొంగదు, మత్సరపడదు, అది గొప్పగా మాట్లాడదు, త్వరగా కోపపడదు. అనేక రకాలుగా అది దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రేమ చూపిస్తూ వస్తుంటాం. అది నిజమైన ప్రేమే. ఆ ప్రేమే శాశ్వతమైన ప్రేమ. అటువంటి ప్రేమే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అంటారు. కాబట్టి అది మొదటి ఎవరు ఉంటుంది. ఇంకా డబ్బును బట్టి ప్రేమ. ఆయన మనకి ఏమిస్తున్నాడు, మనకి ఏమిస్తున్నాడు.
ఈ లోకంలో చూసినట్లయితే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే, ఒక కానుక ఇవ్వాలంటే మనము వారి అంతస్తుని బట్టి ఇస్తాం. మనకున్నా లేకపోయినా వారి స్థాయిని బట్టి అంటే వారిని గౌరవిస్తాము. తద్వారా మనం ఆయన పొందాము. అయితే చాలా మంది అలా ఇస్తూ మోసపోతున్నారు. మా తమ్ముడు అంటాడు, మా బిడ్డ కొడుకు, మరి ఒకరికి గిఫ్ట్ ఇచ్చామంటే అవి మనం బ్యాంకులో దాచుకున్నట్టే. ఎందుకంటే ఈ రోజు మనకు 100 రూపాయలు పెడితే వాడు మరోసారి మరో సందర్భంలో మనకి 200 ఇస్తారని గొప్పగా నాతో చెప్పాడు అనమాట. అంటే ఇలాంటి ఆశపడిస్తుంటారు. అది ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనది, మార్పు లేనిది, మత్సరము లేనిది, అసూయపడనిది, గర్వం లేనిది. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది అనమాట. ప్రేమ అన్ని సమయంలో కూడా ఒకేలాగా ఉంటుంది. అది అంటే కష్ట సమయంలో కానీ, బాధల్లో కానీ, ఇంకా ఇబ్బందుల్లో కానీ, అవమాన పరిస్థితుల్లో కూడా అది లొంగిపోదు. అన్నింటినీ తాళుకొని ఉంటుంది అనమాట. అది నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మొదటి ప్రేమ ఏమనుకున్నా? మొదటి ప్రేమ అంటే మొదట ఆయనే మనల్ని ప్రేమించిన కనుక తర్వాత మనము దేవుణ్ణి ప్రేమిస్తాము. రెండోదిగా శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమలో మార్పు లేదు, ఆ ప్రేమకు మరణం లేదు, మార్పు అసలే లేదు. నిత్యం ఉండే ప్రేమ, పూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమలో కల్మసము లేదు. అదే శాశ్వతమైన ప్రేమ. మూడవదిగా చూసినట్లయితే సంపూర్ణమైన ప్రేమ. చూడండి, మొదటి యోహాను మళ్ళీ 4వ అధ్యాయం. మొదటి యోహాను 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు, మరి ఒకరినప్పుడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము. ఉదయం చెప్పాను, మనము కనిపించిన దేవుని కాదు కానీ కనిపించే మానవులతో మనం ఏ రీతిగా ఉంటున్నామో అది దేవుడికి తెలియాలి. అది పరిపూర్ణమైన ప్రేమ. మన ఎదుర్కొన్న మనస్సులో మనం ప్రేమించలేనప్పుడు దేవుని ప్రేమిస్తున్నాను అనడం అది మొక్కకపోతుంది. కాబట్టి పరిపూర్ణ మార్గం ఎలా ఉంటుందంటే ఎదురుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు కలుసుకోవాలి, ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు పంచుకోవాలి. మన క్రైస్తవుల్లో దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం ఏంటో తెలుసా? మనం ఆరాధన అనంతరము మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకరినొకరిని మనము ప్రైజ్లా, దేవునికి వందనము, ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అలా ఒకరినొకరు పరిధం చేసుకుంటూ పలకరించుకుంటూ ఒకరికొకరు వందనం చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు అవసరంలో ఉన్నావా, ఆపదలో ఉన్నావా, అనారోగ్యంగా ఉన్నావా, ఆ విషయం నాకు తెలియాలి. నేనేం పరిస్థితులు ఉన్నా నీకు తెలియదు. అప్పుడు ఒకరికొకరు ఓదార్పు కలిగి ప్రేమతో ప్రార్థన చేస్తూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటాడు. ఇది దేవుడు పెట్టిన నియమం అనమాట. చూడండి, ఎక్కడైనా మన క్రైస్తవులంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అంటే సరే వాడు మనసులో దురుద్దేశంతో చేస్తున్నారా, మంచి ఉద్దేశంతో చేస్తున్నా, అది దేవుడిగా అప్పగించుకుందామా? అయితే మనం దేవుడికి ఏర్పాటు చేసిన క్రమం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరు మంచి ఇంకొకరు తెలుసుకొని వారి వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారి వరకు మనము ప్రార్థన చేసేవారు. ఇది సంపూర్ణమైన ప్రేమ. అయితే మనస్సుల ప్రేమ, దేవుని ప్రేమ, రెండు విషయాలు చూస్తున్నారు. మొదటిది మనస్సుల ప్రేమ ఎలా మనసు ఏమంటే మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము, మనస్సుల ప్రేమ ఎలాంటిదో చూస్తున్నాం. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మురగడి కంచెను గనగనలాడు తాళమునై ఉండును. చూసారా, భాషలతో మాట్లాడుతున్నాం.
భాషలతో. ఇంకా ఇంకా కిందకి మనం ఎట్లయితే చూడండి, 2 ప్రవచించు కృపాభరములు కలిగి మర్మములన్నయ్యు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను పండుగల గల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమలైన వాడైతే చూడండి. అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ అప్పుడే తక్కువ అనమాట. కాబట్టి అవన్నీ కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో ఆ ప్రేమతోటే మనం దేనినైనా సాధించగలం. ప్రేమతో సాధించగలం. మనకు ఒక వ్యక్తి నుండి మనకు నిత్యము బాధింపబడుతున్నాము, మనకి విపరీతమైన కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అయినా వారిని ప్రేమిస్తూ మనం ప్రార్థించడం వలన ఏమవుతుందంటే ఆయన మారడంతో పాటు ఆ ప్రేమ మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది, ప్రతిఫలం ఇస్తుంది, జయాన్ని ఇస్తుంది అనమాట. అంటే ప్రేమ అటువంటి భావం ఉంది, ఒక ప్రేమ. కాబట్టి ఇది మనస్సు ప్రేమ ఎలా ఉండదంటే అన్ని అంటే ఒక మిత్రుడు ఒక బంధువు దానికి కడపడే చుట్టూ అన్ని పెడతాను, కానీ మనసులో ప్రేమ ఉండదు. ఎందుకు అంటే నా మనసు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పెట్టాడు కాబట్టి నేను పెట్టాను అంతే తప్ప ఆయన మీద నాకు ప్రేమ లేదు. చాలా మంది చెప్పడం ఈ చెవుతో వింటూ వస్తున్నాను అన్నమాట. కాబట్టి అటువంటి ప్రేమ కాదు. మన ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వతమైన ప్రేమ అయి ఉండాలి, సంపూర్ణమైన ప్రేమ అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏ ప్రేమను కలిగి ఉన్నాడో అటువంటి ప్రేమని మనం ధరించుకొని ఉండాలని దేవుని యొక్క కోరిక ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనకి కలిగి, అదే దేవుడి ప్రేమ మరోసారి చూస్తున్నాం. అదే మొదటి యోహాను 4వ అధ్యాయం. మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. మనము దేవుని ప్రేమించడమే కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై వీడుకు తన కుమారుడు పంపెను. ఇందులో ప్రేమ ఉంది. చూసారా ఎలాంటి పొందాలని ప్రేమ. ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, నన్ను శిక్ష పడుతుంటారు. మరి ఆపదలో ఉన్నారనుకోండి, మరి ఆపదకు తెలిసినట్టు లేదు, ఆయన తప్పు చేశాడు, దానికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష మనం అనుభవించగలమా? ఆ శిక్ష మనం తీసుకోగలమా? మనకు సాధ్యం కాదు. ఒక దేవుడికి మాత్రమే సాధ్యం, మనకి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. కాబట్టి ఇక్కడ దేవుడి ప్రేమ ఎలాంటిదంటే, దేవుడు ఏంటంటే తానే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండేటకు, మనం చేసిన పాపములకు ప్రతిఫలం ఉండేటకు తన కుమారుడి దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ లోకమును పంపించారు. ఇందులో ప్రేమ ఉన్నది. మరి మనము కూడాను ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా శిక్షగా పాపడే ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఆయన బదులు మనం శిక్షణ పొందగలుగుతున్నామా? పొందలేము. ఎందుకంటే మన మనస్సులను బలహీనులను పాప స్వభావం కలిగిన వారు కనుక మనము అటువంటి నిర్ణయాలు తీసుకోలేము. కానీ అది ఎవరికి సాధ్యం అంటే దేవుడికి మాత్రమే సాధ్యం. అసలు నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించారు? మన పాపముల విషయమే ఆయన ప్రత్యేకత పొంది, అంటే మనం పొందవలసిన శిక్షను, మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనల్ని రక్షించి ఆయన కుమారునిగా, ఆయన సొంత రక్షకునిగా మనకి అవకాశం ఇస్తూ మనల్ని చూస్తూ కాపాడుతూ వస్తున్నాడు. అందుకే ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చూపించిన ప్రేమ బట్టి మనము ఆరాధనలు మనం ఏం చేస్తుంటే వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలతో ఆరాధిస్తూ వచ్చామన్నమాట. ఇది నిజమైన ప్రేమ. అంటే మనుషుల ప్రేమలు అంటే సమయం అవసరం బట్టి, సమయాన్ని బట్టి మనుషులు పెట్టుకుంటుంది. దేవుని ప్రేమ అలా కాదు, కానీ దేవుని ప్రేమ తన ప్రాణాన్ని కూడా మన కొరకు త్యాగం చేసేది ఉంది. ఇది నిజమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన. అయితే దేవుని యందు భక్తులు కలిగి ఒకరినొకరు ప్రేమించి సంపూర్ణమైన ముందు కూడా చెప్పాలంటే, ఎవరైతే ఒకరొకరు దేవుని భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు ఒకరు ప్రేమించగలుగుతారో ఇదే సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దేవుడు చూపించిన
మొదటి ప్రేమ అన్నమాట. అయితే దేవుడు చూపిన మొదటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమను మనం కలిగి ఉండేలాగా మన ముందున్న పనులు మనము చేయాలి. ఏంటి? మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. 11. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలేను. అక్కడ పెట్టిన ఆ రొట్టె అంటే గోధుమతో తయారు చేసేది కావచ్చు, ఆ ద్రాక్ష రసము పండ్ల నుండి తయారు చేసేది కావచ్చు, అని అది దేవుని యొక్క శరీరానికి గుర్తు. దేవుని యొక్క శరీరం అనగా రొట్టె, దేవుని యొక్క రక్తం అనగా ద్రాక్ష రసం. దాన్ని మనం పుట్టే ముందు మనల్ని పరీక్ష చేసుకోవాలి. నేను ప్రేమ లేని వాడనైతే నేను వాక్య పరిచయం చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, ఉపవాస కూడికల్లో నేను పాల్గొంటున్నాను, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తున్నాను, సువార్తను కూడా సాగిస్తున్నాను. కానీ ఇది చేసిన నీవు ప్రేమ లేని వాడు అయితే రోగిడి కంచు వంటి వాడు, ఇది చేసినవాడు. కాబట్టి మనం ఏం ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనలో అటువంటి ప్రేమను మనం దాచుకుంటామో, అటువంటి ప్రేమ కలిగి ఉంటామో, అప్పుడే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనము తాగుటకు యోగ్యులుగా పరిగణించకూడదు. కనుక మనం ఒకసారి మనం పరీక్షించుకొని ఆయన చూపించిన మొదటి ప్రేమను బట్టి, ఆయన చూపించిన శాశ్వతమైన ప్రేమ బట్టి, ఆయన చూపించిన సంపూర్ణమైన ప్రేమ బట్టి మనము అటువంటి ప్రేమ కలిగి ఉండేలాగా, ఆయనతో అనుదినం మనం సహవాసం చేస్తూ ఆయన బిడ్డలకు మన గుర్తుండేలాగా ఆయన మనకు అప్పగించిన ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనము తీసుకుంటాం. దేవుడి వాక్యాన్ని దేవుడు చెప్తాడు.